హలో స్టూడెంట్స్, మనం ఈరోజు క్లాస్లో 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ ఫ్లో అంటే ఏంటో చదువుకుందాం నాన్న. ఓకేనా? ఫస్ట్ ఇవి అర్థం కావాలంటే మనము ఫస్ట్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, ఓకేనా, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఏదైనా ఒక పాయింట్ యొక్క పొజిషన్ మనం తెలపాలంటే అది సమ్ ఎక్స్ డైరెక్షన్ నుంచి ఎంత దూరంలో ఉంది, వై డైరెక్షన్ నుంచి ఎంత దూరంలో ఉంది, జెడ్ డైరెక్షన్ నుంచి ఎంత దూరంలో ఉంది అని తెలుపుతాం. అంతేనా? ఓకేనా? దీన్నే కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు. ఓకేనా? కోఆర్డినేట్ సిస్టమ్ చూడండి, ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్. ఇప్పుడు మనము ఫ్లూయిడ్స్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. మన సబ్జెక్టే ఫ్లూయిడ్స్ గురించి కాబట్టి మనం ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అనేటివి ఎక్స్ డైరెక్షన్లో ఎలా ఉన్నాయి, వై డైరెక్షన్లో ఎలా ఉన్నాయి, జెడ్ డైరెక్షన్లో ఎలా ఉన్నాయి అనేది కనుక్కుంటాం. ఓకేనా? సపోజ్ నేను వెలాసిటీ తీసుకున్నాను అనుకోండి, ఫ్లూయిడ్ పారామీటర్స్, ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీ వెలాసిటీ ప్రాపర్టీ తీసుకున్నాను అనుకోండి. ఈ వెలాసిటీని ఎక్స్ డైరెక్షన్లో నేను ఏమని తీసుకున్నానంటే u1 తీసుకున్నాను. వై డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ కాంపోనెంట్ని vn తీసుకున్నాను. జెడ్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ కాంపోనెంట్ని w అని తీసుకున్నాను అన్న. ఓకే, ఎక్స్ డైరెక్షన్లో u కాంపోనెంట్, వై డైరెక్షన్లో v, జెడ్ డైరెక్షన్లో w. ఓకేనా? అసలు 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ అంటే ఏంటంటే, సపోజ్ ఏదైనా ఒక ఫ్లూయిడ్ యొక్క ఫ్లోని డిస్క్రైబ్ చేయాలన్నా ఆర్ దాని స్టేట్ అనేది ఎలా ఉంది, ఓకేనా, దాన్ని తెలుసుకోవడానికి మనకు ఓన్లీ 1 డైమెన్షన్ యొక్క కాంపోనెంట్ అనేది సరిపోయింది అనుకోండి. ఓకేనా? అప్పుడు దాన్ని 1 డైమెన్షన్ ఫ్లో అంటాం. ఓకేనా? 2 కాంపోనెంట్స్ అవసరమైతే అప్పుడు దాన్ని 2 డైమెన్షన్ ఫ్లో అంటాం. ఓకేనా? అది నాన్న. ఫస్ట్ చూడండి, ఇది మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. చూడండి, సపోజ్ నేను ఒక లైన్ అనేది డ్రా చేసినాను. ఓకేనా? ఒక లైన్ అనేది డ్రా చేసినాను. ఈ లైన్ అనేది దీన్ని డిస్క్రైబ్ చేయమన్నాను అనుకోండి. అంటే ఈ లైన్ దీన్ని లెంత్ ఎంత ఉంది, ఈ లైన్ని డిస్క్రైబ్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాము, సో అండ్ సో లైన్ అనేది ఒక 2 మీటర్స్ కానీ ఒక 3 మీటర్స్ కానీ ఉంది అని చెప్తాం. ఓకేనా? ఇక్కడ మనకు ఈ లెంత్ అనేది ఓన్లీ 1 డైరెక్షన్లోనే తీసేసుకున్నాం. 1 డైరెక్షన్లో తీసేసుకొని దీన్ని డిస్క్రైబ్ చేసినాం. అంటే ఈ లైన్ అనేది 2 మీటర్స్ లెంత్ ఉంది అని డిస్క్రైబ్ చేసినాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఒక స్క్వేర్ గీసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ స్క్వేర్ని డిస్క్రైబ్ చేయండి అన్నాను అనుకోండి. అప్పుడు మనకు లెంత్ అవసరము, ఓకేనా, లెంత్ అవసరము యాజ్ వెల్ యాజ్ డెప్త్ కూడా అవసరము. ఓకేనా? అప్పుడు మనకు టూ కాంపోనెంట్స్ కావాలి, లెంత్ కావాలి, విడ్త్ కావాలి. అప్పుడు మాత్రమే మనము ఈ స్క్వేర్ని డిస్క్రైబ్ చేయగలుగుతాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఈ లైన్ అనేది 1 డైమెన్షన్ కిందకి వస్తుంది, 1 డైమెన్షన్ అవుతుంది. ఈ స్క్వేర్ అనేది 2 డైమెన్షన్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగానే మనము ఫ్లూయిడ్ని డిస్క్రైబ్ చేయాలంటే మనకు ఎన్ని పారామీటర్స్, ఎన్ని కాంపోనెంట్స్ అవసరమో ఆర్ ఎన్ని స్పేస్ కోఆర్డినేట్స్ అవసరమో అనే దాన్ని బట్టి 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ అని డివైడ్ చేస్తున్నాను అన్న. ఓకే, ఫస్ట్ 1 డైమెన్షన్ అంటే ఏందో చూద్దాం. In 1 dimension flow, the fluid parameters like velocity, pressure, temperature, density, viscosity, etc. remain constant throughout any cross section normal to the flow direction, but vary along longitudinal direction. ఫస్ట్ ఇక్కడ ఈ డెఫినేషన్లో కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఈ కీ పాయింట్స్ వచ్చి రిమైన్స్ కాన్స్టాంట్ త్రూఅవుట్ క్రాస్ సెక్షన్, నెక్స్ట్
వేరీ అలాంగ్ లాంగిట్యూడినల్ డైరెక్షన్. ఓకేనా, అంటే మనకున్న ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అనేటివి ఓన్లీ లాంగిట్యూడినల్ డైరెక్షన్లోనే చేంజ్ అవుతాయి. ఓకేనా, లాంగిట్యూడినల్ డైరెక్షన్లో మాత్రమే చేంజ్ అవుతాయి. క్రాస్ సెక్షన్లో చేంజ్ అవ్వవు. ఆ క్రాస్ సెక్షన్ కూడా ఎలా ఉండాలంటే ఈ క్రాస్ సెక్షన్ అనేది మన ఫ్లో డైరెక్షన్కి నార్మల్గా ఉండాలి. ఓకేనా, నార్మల్గా ఉండాలి. ఇక్కడ చూడండి నాన్న, క్రాస్ సెక్షన్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 లెంత్స్, 2 లెంత్లు. ఓకేనా, క్రాస్ సెక్షన్ అంటే ఏంటి? ఏరియా అంటాం. క్రాస్ సెక్షన్ అంటే ఏరియా అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 డైమెన్షన్స్, లెంత్ అండ్ విడ్త్ ఆర్ బ్రెడ్త్ ఇంటూ హైట్, ఏదైనా కావచ్చు. ఓకేనా, అంటే ఏదైనా క్రాస్ సెక్షన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే 2 డైమెన్షన్స్ అనేటివి కాన్స్టెంట్గా ఉంటాయి. అదర్ డైరెక్షన్ కాంపోనెంట్ అనేది చేంజ్ అవుతూ వెళ్తుంది. ఓకేనా, సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వెలాసిటీ కాంపోనెంట్ అనేది తీసుకున్నాను. ఓకేనా, ఈ వెలాసిటీ కాంపోనెంట్ని మనం 1 డైమెన్షన్ ఫ్లోలో ఎలా చూపిస్తాము అంటే మ్యాథమెటికల్ ఫామ్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నాన్న. ఎక్స్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ కాంపోనెంట్ని యూ అనుకున్నాము, వై డైరెక్షన్లో ఉన్నదాన్ని వి అనుకున్నాము, జెడ్ డైరెక్షన్లో ఉన్నదాన్ని డబ్ల్యూ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, యాజ్ పర్ డెఫినేషన్ ఆఫ్ 1 డైమెన్షన్ ఫ్లో ఓన్లీ 1 డైరెక్షన్లో మాత్రమే చేంజ్ అనేది ఉంటుంది. రిమైనింగ్ 2 డైరెక్షన్స్ రిమైన్స్ కాన్స్టాంట్. కాబట్టి ఏమవుతుందంటే u ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే ఎక్స్ డైరెక్షన్లో వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ v బికమ్ 0, w బికమ్ 0, అంటే కాన్స్టెంట్గా ఉంటాయి, చేంజ్ అనేది ఏముండదు అని దాని అర్థం నాన్న. ఓకే, ఇక్కడ UVW అనేటివి ఏంటంటే వెలాసిటీ కాంపోనెంట్స్ ఇన్ XYZ డైరెక్షన్. ఓకే, XY డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ కాంపోనెంట్స్ని UVW అంటాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి 1 డైమెన్షన్ ఫ్లోకి. ఓకే, 1 డైమెన్షన్ ఫ్లోకి ఎగ్జాంపుల్ చూడండి అన్న. ఇక్కడ నేను ఒక 2 ప్లేట్స్ తీసుకున్నాను, ప్యారలల్ ప్లేట్స్, 2 ప్యారలల్ ప్లేట్స్ తీసుకున్నాను. నా ఫ్లో అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఓకే, ఫ్లో అనేది ఈ డైరెక్షన్లో ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫ్లో డైరెక్షన్ ఇలా ఉంది. నా ఫ్లూయిడ్ పారామీటర్స్ కూడా ఈ డైరెక్షన్లోనే చేంజ్ అవుతూ వెళ్తున్నాయి, అంటే ఎక్స్ డైరెక్షన్లోనే చేంజ్ అవుతూ వెళ్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి నాన్న, సపోజ్ ఇక్కడ చూడండి, ఎక్స్ డైరెక్షన్లో చేంజ్ అవుతూ వెళ్తున్నాయి. ఇక్కడ దీని వెలాసిటీ ప్రొఫైల్ ఇలా ఉంది, దీని వెలాసిటీ ప్రొఫైల్ వేరే విధంగా ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ వై డైరెక్షన్లో కూడా చేంజ్ అనేది అవుతూ వస్తుంది. ఓకే, వై డైరెక్షన్లో చేంజ్ ఉంది, ఎక్స్ డైరెక్షన్లో చేంజ్ ఉంది. ఓకేనా, ఈ విధంగా ఉన్నదాన్ని 2 డైమెన్షనల్ అంటాము. ఓన్లీ 1 డైరెక్షన్లో చేంజ్ అనేది ఉంటే దాన్ని 1 డైమెన్షన్ ఫ్లో అంటాం నాన్న. దిస్ ఈజ్ అబౌట్ 1 డైమెన్షన్ ఫ్లో. నెక్స్ట్ 2 డైమెన్షన్ ఫ్లో చూడండి. ఇన్ 2 డైమెన్షన్ ఫ్లో ది ఫ్లో వెలాసిటీ and other parameters vary along 2 directions, longitudinal and vertical direction. Third direction is negligible. అంతే కదా నాన్న. 2 డైమెన్షన్ ఫ్లో అంటే ఏంటంటే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అనేటివి 2 డైరెక్షన్లో చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎక్స్ డైరెక్షన్లో చేంజ్ అవుతున్నాయి, వై డైరెక్షన్లో చేంజ్ అవుతున్నాయి. చూడండి, ఇంతకుముందు 1 డైమెన్షన్లో అయితే మనకు వెలాసిటీ ప్రొఫైలు ప్యారలల్గా ఉంది. ఓకేనా, ఆర్ కాన్స్టెంట్గా ఉంది. కానీ ఇక్కడ చేంజ్ అవుతూ వెళ్తుంది. ఓకే, కాబట్టి మనకు u అనేది ఎక్స్ డైరెక్షన్ కాంపోనెంట్, v అనేది వై డైరెక్షన్ కాంపోనెంట్. ఓకేనా, అప్పుడు దీన్ని మ్యాథమెటికల్ ఫామ్లో ఎలా రాస్తామంటే u ఈజ్ ఫంక్షన్ ఆఫ్ xy, v ఈజ్ ఫంక్షన్ ఆఫ్ xy, బట్ w బికమ్ 0, ఎందుకంటే అది థర్డ్ డైరెక్షన్ మనము నెగ్లిజిబుల్ అనుకుంటాం కాబట్టి. ఓకేనా, చూడండి దీని ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ ఇంతకుముందులానే ప్యారలల్ ప్లేట్స్ మధ్యనే ఫ్లో అనేది ఉంది, బట్ ఇక్కడ చేంజ్ అనేది 2 డైరెక్షన్స్లో ఉంది. ఎక్స్ డైరెక్షన్లో ఉంది, వై డైరెక్షన్లో ఉంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ 2 డైమెన్షన్ ఫ్లో. నెక్స్ట్
థర్డ్ డైమెన్షన్ ఫ్లో ఆర్ 3 డైమెన్షన్ ఫ్లో అంటారు. థర్డ్ డైమెన్షన్ ఆర్ 3 డైమెన్షన్ ఫ్లో అంటారు. 3 డైమెన్షన్ ఫ్లోలు అంటే ఏంటంటే ఫ్లూయిడ్ పారామీటర్స్ అనేటివి అన్ని డైరెక్షన్లో చేంజ్ అవుతూ ఉంటాయి. అన్ని డైరెక్షన్లో చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎక్స్ డైరెక్షన్లో చేంజ్ ఉంటుంది, వై డైరెక్షన్లో చేంజ్ ఉంటుంది, జెడ్ డైరెక్షన్లో కూడా చేంజ్ ఉంటుంది. ఓకే, దీన్ని దీని మ్యాథమెటికల్ ఫామ్లో ఎలా రాస్తారంటే యువి ఈక్వల్ టు F1 XYZ, V ఈజ్ ఈక్వల్ టు F2 XYZ అండ్ W ఈజ్ ఈక్వల్ టు F3 XYZ నాన్న. ఓకే, చూడండి మీరు ఈ 1 డైమెన్షన్ ఫ్లో, 2 డైమెన్షన్ ఫ్లో, 3 డైమెన్షన్ ఫ్లో అనేటివి ప్రాక్టికల్గా మాకు ఎలా తెలుస్తాయి, మేము ఎలా విజువలైజ్ చేసుకోవాలని ఒక డౌట్ అనేది ఉండొచ్చు. చూడండి, 1 డైమెన్షన్ ఫ్లో అంటే జనరల్గా పైప్లో వెళ్ళే వాటర్ని 1 డైమెన్షన్ ఫ్లో అంటారు. ఓకే, పైప్లో వెళ్ళే వాటర్ ఫ్లోని 1 డైమెన్షన్ ఫ్లోకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు నాన్న. అన్లెస్ దీని డైమెన్షన్స్ ఆర్ క్రాస్ సెక్షన్ అనేది ఏదన్నా వేరే ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేసుకోవాలి. ఓకే, పైప్ డయామీటర్ ఆర్ పైప్ యొక్క క్రాస్ సెక్షన్ అనేది ఈవెన్గా ఉన్నప్పుడు అప్పుడు జరిగే ఫ్లోని 1 డైమెన్షన్ ఫ్లో కింద మనము అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 2 డైమెన్షన్ ఫ్లో అంటే సపోజ్ ఏదో ఒక వియర్ తెలుసా మీకు? వియర్ అంటే జస్ట్ లైక్ బ్యారేజ్ అనమాట, ఒక అడ్డుకట్ట. ఓకేనా, ఈ అడ్డుకట్ట ఇది అనుకోండి, మీరు 3Dలో చూడాలంటే ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని వియర్ అనుకోండి నాన్న. వియర్ అంటే నథింగ్ బట్ ఒక అబ్స్ట్రక్షన్, ఒక ఫ్లోకి అబ్స్ట్రక్షన్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ వియర్ పైన వాటర్ అనేది ఇలా వస్తుంది అంటే హారిజాంటల్ డైరెక్షన్లో వస్తుంది. ఈ వియర్ని తగిలేసి వియర్ పైనుంచి కింద పడిపోతుంది. ఓకేనా, ఈ వియర్ పైనుంచి కింద డ్రాప్ అయ్యి మళ్ళీ రివర్లో ఆర్ కెనాల్లో కలిసిపోతుంది. చూడండి, ఇక్కడ ఫ్లో అనేది ఎక్స్ డైరెక్షన్లో ఉంది యాజ్ వెల్ యాజ్ వై డైరెక్షన్లో ఉంది. ఇటువంటి ఫ్లోని 2 డైమెన్షన్ ఫ్లో అంటాం. ఓకేనా, 2 డైమెన్షన్ ఫ్లో. ఓకే, ఫ్లో ఆన్ వియర్, ఇది ఫ్లో ఆన్ పైప్. నెక్స్ట్ 3 డైమెన్షన్ ఫ్లోకి ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్ ఫ్లో ఇన్ రివర్స్లో చూడండి, వాటర్ అనేది కిందకి మిందికి పైకి కిందికి ఎలా అంటే అలా వెళ్తూ ఉంటుంది. ఇటువంటి రివర్ ఫ్లోని ఏమంటారంటే థర్డ్ డైమెన్షన్ ఆర్ 3 డైమెన్షన్ ఫ్లో అంటాం నాన్న. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ 1 డైమెన్షన్, 2 డైమెన్షన్ అండ్ 3 డైమెన్షన్ ఫ్లో. ఓకే, ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నాన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాన్న. మీ ఫ్రెండ్స్కి ఎవరినన్నా షేర్ చేయండి. నా క్లాస్ అనేది నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.